దానికి కారణం వాళ్ళు ముగ్గురే. सविता रेड्डी क्या किया, महेंद्र रेड्डी क्या किया, यादव ఏం చేయలే, వీళ్ళు ముగ్గురు బాధ్యత వహించాలి. మన సీఎం వెళ్ళే రేవంత్ రెడ్డి స్పీకర్ సార్ ఇదే రాజధాని సార్. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్గాల్లో హైదరాబాద్ బీజాపూర్ రహదారి ఒకటి. 163వ నంబర్ నేషనల్ హైవేగా దీన్ని వ్యవహరిస్తారు. హైదరాబాద్ను కర్ణాటక, మహారాష్ట్రలోని పలు నగరాలకు అనుసంధానం చేస్తూ వాణిజ్య కార్యకలాపాలకు ఈ జాతీయ రహదారి కీలకంగా ఉంది. అలాంటి హైవే చేవెళ్ల, మొయినాబాద్ మధ్య చాలా ఇరుగ్గా ఉంది. ఇదొక జాతీయ రహదారి అని చెబితే నమ్మలేని విధంగా ఉంది. చాలా ఏళ్లుగా ప్రమాదాలకు కేంద్రంగా మారింది. తాజాగా నవంబర్ 3న ఉదయం టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సు ఢీకొన్న దుర్ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గానికి వెళ్లేందుకు ఈ మార్గంలోనే ప్రయాణిస్తారని, స్పీకర్ గడ్డం ప్రసాద్ తన నియోజకవర్గానికి తరచూ ఈ మార్గంలోనే ప్రయాణిస్తారని స్థానికులు చెబుతున్నారు. అయినా ఈ రహదారిని ఎందుకు విస్తరించట్లేదని ప్రశ్నిస్తున్నారు. మన సీఎం వెళ్ళే రేవంత్ రెడ్డి స్పీకర్ సార్ మన ఇదే రాజధాని సార్. సార్కు ప్రమాదాలు జరిగిన సంఘటనలు రోజు చూసుకుంటూనే పోతాడు. కారు కానీ మనకు అక్కడనే సంఘటనలో పెట్టిన బండ్లు చూసుకుంటూ పోతాడు. దానిపైన అసెంబ్లీలో తీర్మానం చేసి వాళ్ళకు త్వరితగతిన ప్రారంభించాలని ఎప్పుడు కూడా ఏ తీర్మానాలు చేయలేదు సార్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రేవంత్ రెడ్డి కానీ, సబితా ఇంద్రారెడ్డి కానీ, కాళే యాదవ్ కానీ ఇప్పుడు నిత్యము వికారాబాద్ హెడ్ క్వార్టర్ అయింది. రహదారి తొందరగా అభివృద్ధి చేస్తే తొందరగా వాళ్ళు ఇప్పుడు ఎంతో మంది ప్రయాణిస్తున్నారు సార్. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వికారాబాద్ ఉంది. మన కూడవేతి దూరంలో ఉన్నాం సార్. మనం ఎక్కడో మారుమూల నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ ఎక్కడ దూరం లేదు సార్. కూడవేటి హైదరాబాద్ దగ్గరలో ఉన్నాము. ఇంత రోడ్డు అభివృద్ధి కూడా నోచుకొని పరిస్థితి సార్. ఎందుకంటే ఎంతోమంది రోజు మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు మీరు రికార్డు చేయాలి సార్. రోడ్డు ప్రమాదాలు చాలా జరిగి కాళ్ళు చేతులు రోజు ఇరిగిపోవడం. ఎందుకంటే చాలా మనస్తాపంతో మేము ఉన్నాం సార్. ఈ రోడ్డు త్వరతగతిన చేయాలని ఇంత కీలకమైన రోడ్డు ఇన్నేళ్లుగా ఎందుకు విస్తరణకు నోచుకోలేదు? నెత్తుటి రోడ్డుగా ఎందుకు మారింది? గత ఏడాది డిసెంబర్లో ఇదే రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునే వాళ్లపైకి దూసుకెళ్లడంతో 6గురు దుర్మరణం పాలయ్యారు. ఆలూరు వద్ద చోటు చేసుకున్న ఈ ఘటనపై నాడు స్థానికులు మండిపడ్డారు. వెంటనే రహదారి విస్తరణను చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సెప్టెంబర్లో ఒకే రోజు ఇంచుమించు ఒకే ప్రాంతంలో జరిగిన 2 వేర్వేరు ప్రమాదాల్లో 6గురు మరణించారు. NH-163గా గుర్తింపు వచ్చినప్పటికీ 46 కిలోమీటర్ల మేర రోడ్డు ఇరుగ్గా ఉంది. అసలే ఇరుగ్గా ఉంటే పలు చోట్ల రోడ్లకు 2 వైపుల కూరగాయలు అమ్మడం, ఇతర మార్కెట్లు నిర్వహిస్తారు. దీనికి తోడు గుంతలు, అనూహ్య మలుపులు. చిన్న అజాగ్రత్త వహించిన ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. వాళ్ళు ముగ్గురు పట్టించుకోకపోవడం వల్లనే, రోడ్డు విస్తరణ చేయకపోవడం వల్లనే జరిగింది. ఇదాన్ని చేవెళ్ల ప్రజలంతా నోరు మూసుకున్నారు. ఎవ్వరు కూడా నోరెత్తలే. ఇప్పుడు చెప్తున్నా, ఈ హత్యకు ముగ్గురు కారణం. भैया बोलो, ये रोड सही करे तो मिनिस्टर बन के भी सविता रेड्डी क्या किया? कुछ नहीं किया. महेंद्र रेड्डी क्या किया? कुछ नहीं. महेंद्र रेड्डी ఏం చేయలే, చేవెళ్లకు సవితా రెడ్డి ఏం చేయలే, స్థానిక ఎమ్మెల్యే యాదవ్ ఏం చేయలే. వీళ్ళు పట్టించుకుంటే ఈ యాక్సిడెంట్ జరిగేది కాదు. ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం వీళ్ళు ముగ్గురే. వీళ్ళు ముగ్గురు బాధ్యత వహించాలి. మా అన్న బిడ్డ అఖిల మంచి భవిష్యత్తున్న అమ్మాయి, MBA చేస్తున్నది. లక్షల రూపాయలు పెట్టి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మేము చదివిస్తున్నాం.
ఈ దానికి వాళ్ళే బాధ్యులు ముగ్గురు. అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, వార్నింగ్ బోర్డులు లేకపోవడం వల్ల కూడా ప్రమాదాలు పెరుగుతున్నాయి. మొయినాబాద్ నుంచి చేవెళ్ల వరకు నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 2 సంవత్సరాల్లో ఈ పెద్ద 2 యాక్సిడెంట్లు జరిగినాయి. దానికి సెంట్రల్ గవర్నమెంటే బాధ్యులు. ఎందుకంటే ఆ రోడ్ ఎవరికి నేషనల్ హైవేది కదా. అది నేషనల్ హైవే 4 సంవత్సరాల నుంచి శాంక్షన్ అని కొన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కేంద్ర నాయకులు మొత్తం తినేస్తున్నారు. ఇంతవరకు 4 లేన్ల రోడ్ అని శాంక్షన్ చేశారు. ఇప్పటి వరకు ఎందుకు అక్కడ పనులు జరగలేదు. హైదరాబాద్ నుంచి తాండూరు వరకు 4 లేన్ల రోడ్ అని శాంక్షన్ చేశారు. మన ఎందుకు పీక్కున్నాడా తాండూరు హైదరాబాద్ నుంచి ఒక్కసారి కూడా ఆయన రాకపోకలు లేవు. ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఏదో ఒక మత విద్వేషాలు రెచ్చగొడతాడు, వెళ్ళిపోతాడు. ఆయన పని ఒక్కటే మాత్రం సీఎం స్పీకర్ ఉన్నారు కదా, సంబంధం లేదన్నా. అది సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత. ఆ రోడ్ సెంట్రల్ గవర్నమెంట్ సీఎం ఏం బాధ్యత? లోకల్ ఫండ్ కంటే సీఎం ఎమ్మెల్యే బాధ్యత. అది నేషనల్ హైవే కదా. అది ఆ నేషనల్ హైవేకి ఎవరు బాధ్యుడు? నితిన్ గడ్కరీ, కేంద్ర ప్రభుత్వం మోదీ, మన లోకల్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆయన బాధ్యుడు. ఆయనకు అడగాలి. మీకు ఈ ప్రశ్నలన్నీ అడిగేది ఆయనకు. ఈ యాక్సిడెంట్ ఎందుకు జరుగుతున్నాయి ఎంపీ గారు అని మీరు అడగాలి. దానికి ఆయన ఏం సమాధానం చెప్తారు మీకు తెలుస్తుంది. లోకల్ ప్రజల కంటే లోకల్ బాడీకి ఈడ ఏం తెలుస్తుందని చెప్పండి. లోకల్లో ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, మన ఎమ్మెల్యే బాధ్యత. దానికి ఇప్పుడు ఒక మాట ఏంటంటే, ఇప్పుడు ఎంపీ మనం వచ్చి ఓటే గెలిపించినాం కదా, మళ్ళీ ఇప్పుడు మన ప్రజలు మనమైతే అడగాలి కదా. మరి ఆయన అసలు వస్తే కదా ఇక్కడికి అడగడానికి. ఆయన ఏదో ఒక పని మీద వస్తాడు, ఎక్కడో వెళ్ళిపోతాడు. ఈ మధ్యాహ్నం అయితే ఆయన నాకు మీ ఓట్లే అవసరం లేదు అని చెప్పిపోయిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి ఏం నమ్మకం మీద మేము అడగాలి? అది అడిగే బాధ్యత మీ పేపర్ వాళ్ళది. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది కదా, ఆ ఎంపీకి అడగాలి. మీ ఎంపీ గారు ఇది మీ కాన్స్టిట్యున్సీలో వస్తుంది కదా, మీరు ఎందుకు బాధ్యత వహించడం లేదని మీరు అడగాలి. ఆ ప్రశ్న మీరు రిపోర్టర్లు అడగాలి. మీ బాధ్యత. పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర 4 లైన్ల రోడ్ల విస్తరణ కోసం గత ప్రభుత్వ హయాంలో 920 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. రహదారి విస్తరణ పనులు ప్రారంభించేలోగా రోడ్డు విస్తరణలో చెట్లకు నష్టం కలుగుతుందని పేర్కొంటూ పర్యావరణ ప్రేమికులు అడ్డుకున్నారు. జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దీంతో రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయి. ఇటీవల ఈ అంశంలో పురోగతి వచ్చింది. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా మొత్తం 950 చెట్లకు సంబంధించి అధికారులు ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. 150 చెట్లను రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లో నాటిస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన చెట్లను రోడ్లకు మధ్యలో ఉంచడానికి వీలుగా డిజైన్ చేశారు. అధికారుల హామీలతో పర్యావరణ ప్రేమికులు తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో అక్టోబర్ 31 మొయినాబాద్ చేవెళ్ల రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. విస్తరణ పనులు ప్రారంభమైన 4 రోజుల్లోనే ఈ ఘోరం జరిగింది. ఈ రోడ్డు విస్తరణ పనులు వేగంగా పూర్తయి ఈ రహదారిపై రక్తపాతం ఆగాలని కోరుకుందాం. साल में पेपर में आता अभी दिन रोड का काम चालू नहीं हुआ। वो रोड का सेंट्रल गवर्नमेंट सैंक्शन करी, काम चालू नहीं कर रहे। वो रोड छोटी होने की वजह से एक्सीडेंट हो रहा है ना। वो उससे पहले 6 महीने साल नहीं हुआ। पूरे लेबर जो बैठे थे वहाँ पे पूरे जने मर गए। 20-25 जने मर गए आलूर के। पूरे जो खेत वाले सरकारी वो बेचते हैं 20-25 जने बन गए। डाल दिन बोल के 2 महीने खाली चले, रोड डाल दिन बोल के बंद हो गया। अब फिर एक्सीडेंट हुआ, 20-25 जने फिर मर गया। अब फिर 2 महीने बोलते डाल दिन बोलते फिर वो खत्म हो जाता।